మేమంతా సిద్ధం బస్ యాత్రలో నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగింది. దాడిని ఏ విధంగా చూస్తారు? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మిథున్ రెడ్డి ఉన్నారు. ఆయన విషయాలు తీసుకుందాం. సార్ చెప్పండి సార్, నిన్న మేమంతా సిద్ధం బస్ యాత్రలో ముఖ్యమంత్రిపై దాడి జరిగింది. దాడిని ఎలా చూస్తారు? అంటే ఇది ఒక హేయమైన చర్య. ఇలాంటి దాడుల్ని అందరూ కూడా ఖండించాలి. హింసకు రాజకీయాల్లో ఎక్కడ తా ఉండకూడదు. ఈరోజు చూసే పరిస్థితి అసలు అంటే జస్ట్ కంటిపైన కొద్దిపాట్లో కనుబోయే ప్రమాదం ఉండింది. సార్ అంటే కరెక్ట్గా 2019 ఎన్నికల ముందు కోడికత్త అంటూ ఒక డ్రామా ఆడారు. ఇప్పుడు రాయ్ ఎపిసోడ్ని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ప్రజల్లో సరిగా లేదు, ఓడిపోతారనే భయంతో ఇలాంటి ట్రిక్స్కి పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున విపక్షాలన్నీ కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి. దీనిపైన ఏం చెప్తారు సార్? మీరు చెప్పండి, కంటి పైన జస్ట్ 1 ఇంచ్లో రాయి తప్పింది. ఇదేమన్నా మీకు ఏదన్నా కావాలనే చేసి అంత ప్లాన్డ్గా ఎక్కడి నుంచో కొట్టే ఇది ఉంటుందా? అసలు ఆ 1 ఇంచ్లో ఈరోజు ప్రమాదం తప్పింది. ఇలాంటివి ఈరోజు వాళ్ళు తెలుగుదేశం నాయకులు సమర్థించుకుంటున్నారంటే ఇది అంతకన్నా నీచమైన ఇంకొక విషయం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. సార్ అంటే ఆ రాయ తాడేపల్లి నుంచి వచ్చింది, కొత్తగా ట్రై చేయండి జగన్ గారు అంటూ కూడా నారా లోకేష్ ట్వీట్ పెట్టారు. అంటే విజువల్స్లో చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది పెద్ద గాయమైనట్టు. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే రెండు కుట్లు కూడా పెట్టారు. ఇలాంటి ఘటనను ఖండించకపోవడంకో ఇలాంటి ట్వీట్లు పెట్టడం ఎలా చూస్తారు నారా లోకేష్ ట్వీట్లు? లోకేష్ లాంటి దరిద్రమైన నాయకులు ఉండడం వల్లే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. అతను మీరు గొడవ చేయండి, మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటే అంత నేను ఎంకరేజ్ చేస్తాను, పదవులు ఇస్తాను, ఇలాంటి రెచ్చగొట్టే మాటలతోనే ఇలాంటివి జరుగుతున్నాయి. సో లోకేష్ అనే వ్యక్తికి ఎప్పుడూ గెలవలేదు, ఎక్స్పీరియన్స్ లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు మునిగిపోతా ఉన్నారంటే ఈ లోకేష్ లాంటి అతని కొడుకు ఉండడం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఓటమి పాలవుతాడని చెప్పి కూడా తెలియజేస్తుంది. సార్ ఫైనల్గా చెప్పండి సార్, ఇడుపులపాయలో సీఎం జగన్ గారు బస్సు యాత్ర స్టార్ట్ అయింది, ఇప్పుడు విజయవాడ చేరుకుంది. దాడి పొడుగున ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. గోదావరి జిల్లా లాంటి ఒక కీలక జిల్లాలకు మీరు రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అక్కడ బస్సు యాత్ర ఏ విధంగా సాగుతుంది? పొలిటికల్గా ఎటువంటి పరిణామాలు ఉన్నాయి? గోదావరి యాత్రల్లో మెజారిటీ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా సాధిస్తుంది. ఇది వరకు జరిగిన సిద్ధం సభ దందులూరులో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అదే తరహాలో ఈ సభలన్నీ కూడా ఉంటాయి. ప్రజల్లో ఓటేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానం ఉంది. సో ఇవన్నీ సక్సెస్ అవుతున్నాయంటే ప్రజల్లో ఉండే అభిమానం వల్లే అని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.